తెలంగాణలోని 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ కోర్టుల విధులను రెవెన్యూ అధికారులకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు న్యాయవాది బీజేపీ నేత పిట్టా శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతలను వెంటనే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులకు అప్పగించాలని కోరుతూ ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డిలకు వినతి పత్రం సమర్పించారు. గిరిజనులకు సరైన న్యాయం అందాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో రాజ్యాంగంలో మార్పులు చేపట్టి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదేశాల మేరకు తీర్పుల మేరకు ప్రభుత్వం 14 మొబైల్ కోర్టులని తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేస్తూ వాటి యొక్క విధులను బాధ్యతలను వాటి యొక్క విచారణలను ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని దరిమిల ట్రైబల్ 170 యాక్ట్ ఏజెన్సీ ఏరియాలో 5th షెడ్యూల్ ఏరియాలో సివిల్ కేసుల విచారణ ఆర్డీఓ గారి చెంతకు చేరింది. ఆర్డీఓలు వాళ్ళ యొక్క సహజ అయిన వాళ్ళ యొక్క బాధ్యతల్లో ప్రభుత్వ బాధ్యతల్లో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటారు. వారు కూడా మంచి తీర్పులు న్యాయంగా చట్టబద్ధంగా ఇవ్వడం ఎన్నోసార్లు జరిగింది. కానీ వారి యొక్క ఆర్డీఓ విధులు ప్రైమరీ డ్యూటీ, ఈ యొక్క సివిల్ విధులు సెకండరీ. అందువల్ల మా యొక్క విన్నపం ఏంటంటే ఈ యొక్క సివిల్ కేసుల విచారణ ట్రైబల్ 170 యాక్ట్ ఏరియాలో 5th షెడ్యూల్ ఏరియాలో జ్యుడిషియల్ కోర్టులకి అప్పగిస్తూ జ్యుడిషియల్ కోర్టులో అమాల్గమేట్ చేస్తూ విలీనం చేస్తూ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఈ యొక్క విచారణను స్వీకరించి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని తగిన చర్యలు తీసుకొని సివిల్ కోర్టు వివాదాలన్నీ కూడా జ్యుడిషియల్ కోర్టులోకి మేజిస్ట్రేట్లకు అప్పచెప్పినట్టయితే సత్వర న్యాయం జరుగుతుందని, ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా బీదవారు, పేదవారు కాబట్టి వారి విచారణ ఎదుర్కోవడానికి కోర్టులకి అటెండ్ అవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు తీర్పుల మేరకు